ఖరీఫ్ ప్రారంభమైంది. ఇప్పటికే దీర్ఘకాలిక వరి రకాలను నారుమడులు పోసుకున్నారు రైతులు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియని పరిస్థితులు. అందుకే అతి తక్కువ కాలంలో పంట చేతికొచ్చే పలు రకాలు సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక రకాలేంటి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు రైతులు. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా 2-3 ఏళ్లుగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది. మరోవైపు సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అసలు ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక రకాలేంటివి, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. రైతాంగము స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి రకాలు మనం ఎంచుకోవాలి, స్వల్పకాలిక రకాలు ఎప్పటి వరకు మనం నార్లు పోసుకోవాలి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 120 రోజుల కోతకు వచ్చేటువంటి రకాలు. ఈ రకాలు మనం జూలై 31 వరకు కూడా నార్లు పోసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి గా చెప్పుకోవచ్చు. వీటిలో కూడా మనకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి రైతాంగం ఎక్కువగా ఆదరణ పొందుతున్నటువంటి రకమైనటువంటి తెలంగాణ సోనా 125 నుంచి 125 రోజుల లోపల కోతకు వచ్చేటువంటి అతి సన్నగింజ రకం. ఈరోజు దాదాపుగా వానాకాలంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాలలో సాగుతున్నటువంటి ఈ వరి వంగడంగా ఈ రకాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అతి సన్న గింజ రకానికి చెంది ఉండడం వల్ల మార్కెట్లో రైస్ మిల్లర్లు ఎక్కువగా ఈ రకానికి ప్రాధాన్యత ఇస్తూ మనకు ఎంఎస్పి కంటే మద్దతు ధర కంటే కూడా రైస్ మిల్లర్లు ఈ రకం పైన ఎక్కువ పెట్టి కొనడానికి ఆస్కారం చూపుతున్నారు. కాబట్టి రైతాంగం ఈ వరి రకాన్ని ఎక్కువ లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ఈ రకాన్ని సాగు చేసే రైతులు ఎప్పుడు కూడా జూలై 15 లోపల నార్లు పోసుకోవడానికి అవకాశం లేదు కనుక రైతాంగం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జూలై 15 తర్వాత మాత్రమే ఈ ఆర్ఎన్ఆర్ 15-048 అనే వరి వంగడాన్ని కనుక నార్లు పోసుకున్నట్లయితే మీరు ఈ కాలం పొడిగింపు లేకుండా అనుకున్నటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక దీనికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం కనుక చూసుకున్నట్లయితే కొంతమేర ఈ కాండం తొలుచు పురుగు అనేది ఆశించే అవకాశం ఉంటుంది కనుక తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం మనకు ప్రత్యేకమైనటువంటి ఆర్ఎన్ఆర్ 15048లో చూసుకున్నట్లయితే ఇది మనకు అగ్ని తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము. ముఖ్యంగా అధిక బియ్యం శాతం కలిగి ఉండడం వల్ల అంటే మనకు సుమారుగా 65 నుంచి 66% మేర మనకు ఈ బియ్యం వచ్చేటువంటి ఈ రకం ఉండడం వల్ల మనకు ఎక్స్పోర్ట్లో కానీ అదేవిధంగా మిల్లర్స్ దగ్గర కూడా ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని ఎంచుకున్నా కూడా రైతాంగం ఎక్కువగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరి ఒక రకాన్ని కనుక చూసుకున్నట్టయితే వరంగల్ పరిశోధన స్థానం నుంచి 2021లో విడుదలైనటువంటి వరంగల్ 962. ఇది అచ్చం మనకు బీపీటీ 5204 లాగా ఉండడమే కాకుండా ఎత్తు 3 నుంచి 3.5 ఫీట్ల మేర వరకు మాత్రమే పెరుగుతుంది. అంటే సుమారుగా 90 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తు పెరగడమే కాకుండా చేను మీద పడిపోకుండా గింజ రాలకుండా అదేవిధంగా మనకు గొలుసు కూడా ముద్దకంకి వలె ఉండడమే కాకుండా దీని యొక్క అన్నం నాణ్యత కూడా బీపీటీని పోలి ఉంటుంది. కనుక దీనికి ఉన్నటువంటి లక్షణాలు ప్రత్యేకమైనటువంటి లక్షణాల ఆధారంగా రైతాంగం ఈ సన్నగింజ రకాలలో వేసుకోవాలనుకున్నప్పుడు వరంగల్ నుండి విడుదలైనటువంటి WGL 962 రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే మనం దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా కొంతమేర అగ్గి తెగులను తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా చెప్పుకోవచ్చు. ఇక స్వల్పకాలిక రకాల్లో మరి ఒక సన్నగింజ రకాన్ని విషయానికి వచ్చినట్లయితే కూనారం నుంచి విడుదలైనటువంటి కూనారం 1638 కూనారం వరి 2 అనే వరి వంగడాన్ని కూడా 2021లో కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా సుమారుగా 7 నుంచి 8 టన్నులు హెక్టార్కు దిగుబడి ఇచ్చేటువంటి వరి వంగడం. ఇది కూడా కొంతమేర ఉల్లికోడ్ని కానీ కొంతమేర అగ్గి తెగులను కూడా మనకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకం. ఈ రకము కూడా బీపీటీ యొక్క నాణ్యతను పోలి ఉండడమే కాకుండా గింజ రాలకుండా అదేవిధంగా మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటి సన్నగింజ రకంగా ఈ రకాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూనారం నుండి విడుదలైనటువంటి మరి ఒక రకం 733. ఈ రకం కూడా మనకు 120 నుంచి 125 రోజుల లోపల కోతకు వచ్చేటువంటి రకము. ఇది కూడా కొంతమేర అగ్గి తెగును తట్టుకోవడమే కాకుండా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి
ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం కనుక ఈ రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే రైతాంగం మనకు ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ఇక సన్నగింజ విషయానికి వచ్చినట్లయితే మనకు రాజేంద్రనగర్ వరి పరిశోధన సంస్థ నుంచి RNR 21278 అనే 120 రోజుల పొట్టి వంగడాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది పొట్టిగా ఉండడం వల్ల సుమారుగా 80 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు పెరగడమే కాకుండా చేను మీద పడిపోకుండా ఉండడం వల్ల దీని యొక్క దిగుబడి కూడా అన్నం నాణ్యత కూడా బాగుండడం వల్ల కూడా రైతాంగం ఈ రకం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇది సుమారుగా 25 నుంచి 26 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక స్వల్పకాలిక దొడ్డుగింజ రకాలున్నాయి. కొంతవరకు తెగుళ్లు తట్టుకునే రకాలు, వాటి గుణగణాలు చూద్దాం. మార్కెట్లో మనం 2 కాలాలకు సరిపడినటువంటి ఈ దొడ్డు గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు అందుబాటులో ఉన్న రకాలు చూసుకున్నట్లయితే దానిలో ముఖ్యంగా KNM 118 కూనారం సన్నాలు. ఇది కూనారం పరిశోధన స్థానం విడుదలైనటువంటి దొడ్డు గింజ రకం అని చెప్పవచ్చు. ఇది కూడా సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇది కొంతవేర మనకు పొలంలో రాలకుండా ఉండడమే కాకుండా ఇది చేను మీద పడిపోకుండా మరియు కొంతమేర అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకంగా చెప్పుకోవచ్చు. ఇక జగిత్యాల నుంచి విడుదలైనటువంటి JGL 24423 ఇది దొడ్డు గింజ రకము. పొడవు దొడ్డు గింజ రకానికి చెందినటువంటి 120 నుంచి 125 రోజుల పూట కోతకు వచ్చేటువంటి రకంగా ఈ రకాన్ని చెప్పుకోవచ్చు. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 28 నుంచి 32 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది పొట్టిగా ఉండడం వల్ల నేలపై పడిపోకుండా, అదేవిధంగా గింజలు నేలపై రాలిపోకుండా ఉండేటువంటి ప్రత్యేక గుణం వల్ల రైతాంగము ఈ రకాన్ని పెద్ద మొత్తంలో అంటే దాదాపుగా 8 నుంచి 10 లక్షల ఎకరాలలో కూడా ఈ రకాన్ని తెలంగాణ రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు పలు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. దీనికి ఉన్నటువంటి కొంత మనకు రబీలో కనుక సాగు చేసినట్లయితే దీనికి మెడవిరుపు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం కొంత సస్యరక్ష చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా వానాకాలంలో దీనికి సంబంధించినటువంటి సుడిదోమ కావచ్చు కొంత సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే చీడపీడల నుండి కూడా దీన్ని మనం తప్పించి దీంట్లో కూడా ఈ రకంని సాగు చేసినప్పుడు కూడా అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మరి ఒక రకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ కూనారం నుంచే కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి వరంగల్ 1119 అనే స్వల్పకాలిక వంగడాన్ని 2023 సంవత్సరంలో ఈ SVRC అంటే రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా బయోటెక్నాలజీ పద్ధతిలో ఉల్లికోడు ఆశించేటువంటి ప్రాంతాలలో గనక ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు వరంగల్ 1119 అనే రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడు సమస్యను మనం సమూలంగా నిర్మూలించుకొని అంటే తట్టుకొని నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా ఈ WGL 1119 అనే రకాన్ని మనం చెప్పవచ్చు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేక గుణాలు కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి 26 నుంచి 30 క్వింటాల ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము. అదేవిధంగా ఈ రకం కొంతమేర ఈ మెడవిరుపు తెగులను కూడా కొంతమేర తట్టుకొని మనకు అన్నం నాణ్యత కనుక చూసుకున్నట్లయితే అన్నం నాణ్యత మనకు BPT వలె ఉండడమే కాకుండా ఎక్కువగా అధిక బియ్యం శాతాన్ని కూడా కలిగినటువంటి రకంగా ఈ రకాన్ని చెప్పవచ్చు. ఇలా రైతాంగము వానాకాలంలో మనం సూచించినటువంటి మన కాలానికి అనుగుణంగా ఈ రకాలు కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితమైన సమయంలో కనుక నార్లు పోసుకున్నట్లయితే ఈ వానాకాలంలో మనం అధిక దిగుబడులు సాధించగలరని చెప్పగలుగుతున్నాం. అరటి సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నా చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు. 12 నెలల పాటు కొనసాగే ఈ పంటలో తెగుళ్ల బెడద అధికమవుతోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆశించే సిగటోక ఆకుమచ్చ, పనామా తెగుళ్ల కారణంగా అరటి తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్లను నివారించవచ్చని తెలియజేస్తున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి.
ఏడాది పొడవునా నాటుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యకాలంలో అధికంగా నాటుతూ ఉంటారు రైతులు. మొక్కలు పెరిగే కొద్దీ తోటలో మొత్తం నీడ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో తోటల్లో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. అధికంగా సిగటోక, పనామా తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగుళ్లు 30% పెరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడులను తీసుకోవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 1,00,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారండి. ఈ మధ్య కాలంలో రాయలసీమలోని అనంతపురం, అదేవిధంగా కడప జిల్లాల్లో ఎక్కువగా ఈ అరటిని సాగు చేయటంతో ఈ అరటి మన రాష్ట్రం దేశంలో ప్రధాన స్థానంలో నిలిచింది. ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా, అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా అయ్యాయి. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ అరటిలో దిగుబడులు కొంచెం రాయలసీమ ప్రాంతంలో కూడా తగ్గటం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న సిగటోక ఆకుమచ్చ తెగులు. ఈ సిగటోక ఆకుమచ్చని ఈమ్యూసే ఆకుమచ్చ అని కూడా అంటారండి. అంటే ఈ మధ్య కాలంలో దాని పేరు మార్చారు, ఈమ్యూసే లీఫ్ స్పాట్ అంటాము. ఇది స్యూడోసర్కోస్పొరా ఈమ్యూసే అనే శిలీంధ్రం వలన అరటిని ఆశించి అరటిలో దిగుబడులు తగ్గిపోవటానికి ప్రధాన కారణంగా మారింది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా వర్షాకాలంలో, అంటే అధికంగా వర్షం, అదేవిధంగా ఆకు మీద తేమ, అంటే ఇంచుమించు ఒక 6 గంటల పాటు ఆకులు తడిలో నానినప్పుడు, అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే 95 నుంచి 99% వరకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా ఆశించి అరటిని నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొక ప్రధాన కారణం గ్రాండ్9 అనే రకం ఈ తెగులును అస్సలు తట్టుకోలేదు. ఈ తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే కనుక ముందుగా కింద వరుస ఆకుల్లో ఈనెలకు సమాంతరంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎప్పుడు కూడా ఈనెలకు సమాంతరంగా ఉంటాయి. ఆ పసుపు రంగు మచ్చలు కొంచెం గోధుమ రంగులోకి మారి మధ్యలో బూడిద రంగుతో, చుట్టుపక్కల ముదురు గోధుమ రంగుతో ఉండి మచ్చలు అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా కూడా ఎండిపోయినట్టు అవుతుంది. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే అన్ని ఆకులకి ఈ ఉధృతి సోకినప్పుడు మనకి దిగుబడులు అనేది చాలా అధికంగా రైతులు నష్టపోతూ ఉంటారు. అరటి పంట గెలదశకు వచ్చిన తర్వాత కనుక ఈ తెగులు ఉధృతి ఎక్కువైనట్టయితే కనుక మనకి దిగుబడులు చాలా తగ్గిపోయే ఆస్కారం ఉంది. దీనికి వర్షాకాలంలో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఒకటి, వర్షాకాలం ప్రారంభానికి ముందే పొలాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవాలి. కింద కలుపు మొక్కలు కానీ, పిలక మొక్కలు కానీ, అదేవిధంగా ఎండిపోయిన ఆకులు ఏదన్నా ఉంటే కనుక వాటిని తీసివేసి కాల్చివేయాలి. చాలా వరకు తెగులు ఉధృతిని మనం అదుపులో పెట్టుకోవచ్చు. దాని తర్వాత రికమెండెడ్ ఫర్టిలైజర్స్, అంటే నత్రజని ఎరువులు కానీ అన్నీ చెప్పిన విధంగా వేసుకున్నట్టయితే కనుక ఈ తెగుల్ని మనం కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు. దీనితో పాటు మనకి యాజమాన్యంకి వచ్చినట్టయితే కనుక వర్షాకాలానికి ముందు, అంటే ఇప్పుడే తొలకరి వర్షం పడుతున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మనం క్లోరోథెల్లనిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. మనం ఈ తెగులను గమనించుకున్న తర్వాత ప్రాపికొనజోల్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాపికొనజోల్ మందుతో పాటు కార్బండాసిమ్ అనే మందుని, మ్యాంకోజబ్ మందు, మిశ్రమ మందు అనేది ఉంటుంది. ఈ మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 25 రోజుల వ్యవధిలో మనకి నెట్టివో అనే మందు, అంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రెబుకొనజోల్, ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 4వ పిచికారీగా డైఫెన్కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందులను మార్చి పిచికారీ చేసుకోవటం వలన మనకి అరటిలో ఈ సిగటోక లేదా ఈ మ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైనవి పనామా తెగులు.
ఈ తెగులు విత్తన పిలకల ద్వారా, మట్టి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు. అన్ని మందులు పిచికారీ చేసినా నియంత్రణలోకి రాదు. కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేయాలి. అంతేకాదు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. అరటిలో ఈ పనామా తెగులు అనేది చాలా దశాబ్దాల కిందటి నుంచి ఉందండి. అండ్ ఈ తెగులు వల్ల మన రాష్ట్రంలో అమృతపాణి అనే రకాన్ని మనం పండించుకోలేకపోతున్నాము. ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు పారి ఎండిపోయి మాలిపోతూ ఉంటాయి. దాని తర్వాత పైన ఆకులు కూడా పసుపు పారపటం, ఎండిపోవటం అనేది గమనించవచ్చు. దీనితో పాటు ఆకులు తొడిమి వద్ద ఇరిగిపోయినట్టయి మొక్క చుట్టూ వేలాడుతూ ఉంటాయి. ఇదొక లక్షణం. తర్వాత దీంతో పాటు కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనుక గమనించినట్టయితే కనుక అది పనామా తెగులు లేదా ఫిజేరియం తెగులు కింద గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా అమృతపాణి వంటి రకాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. తర్వాత దుంప తొవ్వి తీసినప్పుడు కూడా దుంపను అడ్డంగా చెక్కినట్టయితే కనుక మధ్యలో నల్లని వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. దుంప కానీ అంతా కూడా గట్టిగానే ఉంటుంది, మెత్తగా అవ్వదండి. సో ఈ లక్షణాలన్నీ గమనించుకున్నట్టయితే కనుక మనం ఫిజోరియం విల్ట్ అంటే పనామా తెగులుగా గుర్తించుకోవాలి. దీని నివారణకి ఏంటంటే ఏ విధమైన రసాయన మందులు అంతగా పనిచేయవండి. ఒకటి కార్బండాజిమ్ మందు కొంతవరకు పనిచేస్తుంది. మన పొలంలో కనుక పనామా తెగులు లేనట్టయితే కనుక మనం దుంపలు తెచ్చుకునేటప్పుడు తెగులు ఉన్న ప్రాంతాల నుంచి తెచ్చుకోకూడదు. తర్వాత మనం దుంపని నాటుకునేటప్పుడు వాటిని విత్తన శుద్ధి చేసుకుని దుంపనంతా శుద్ధి చేసుకుని అంటే COC కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని ఒక అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత నాటుకోవాలి. లేదు కార్బండాజిమ్ మందును కూడా మనం వాడుకుని విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత నాటుకోవాలి. నాటుకున్న తర్వాత కూడా 2వ నెల నుంచి ఈ మొక్కలకి మనం కార్బండాజిమ్ మందును 0.2% 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున ప్రతి నెల మొక్కకి వేసుకుంటా వెళ్ళినట్టయితే కనుక ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు ఉన్నా పందిర్లు అవసరం లేని పాతు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో ఉంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. మార్కెట్లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగు చేశారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు మొలక దశ నుండి కోత దశ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే కూరగాయల సాగు అనేది ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చిక్కుడు చూసుకున్నట్టయితే పూత దశ, అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ఈ దశలో ఉన్నటువంటి చిక్కుడులో మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఆశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఈ చిక్కుళ్ళలో వేరుకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు కానీ మనం గమనించినట్టయితే ఆకులన్నీ కూడా పసుపచ్చ మారటం, దాంతోపాటు ఆకులని రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వేరు వ్యవస్థ మీద కానీ చూసుకున్నట్టయితే నీటి రంగు మచ్చలు ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేరు పీకినప్పుడు కానీ చూసుకున్నట్టయితే వేర్లన్నీ కూడా ముదురు ఎరుపు రంగులో మారటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. వేరు వ్యవస్థలో అంతా కూడా చూసుకున్నట్టయితే నారవలే ఉండటం అనేది కూడా ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి వీలుంటుంది. దాంతోపాటు ఈ యొక్క వేరు వ్యవస్థను కనుక చీల్చి చూసినట్టయితే దీంట్లో ఈ యొక్క శిలీంధ్రానికి సంబంధించినటువంటి బీజాలు కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. విత్తిన తర్వాత మొలక దశ నుంచి అదే రకంగా ఆఖరి దశ వరకు అంటే కోత దశ వరకు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క తెగులు ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని నివారణ చర్యలు చేపట్టినట్టయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ తెగులు ఆశిస్తూ ఉంటుందో, ఎక్కడైతే ఈ చిక్కుల్లో ఆశించిందో ఇలాంటి పరిస్థితులుగా చూసుకున్నట్టయితే కొంతవరకు మనం పైనుంచి న్యూట్రియంట్ సపోర్ట్ అంటే మనకి ముఖ్యంగా పోషకాలను కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క దీనిని అధిగమించేదానికి అవకాశం ఉంటుంది.
ట్రైకోడర్మా విరిడి అనేది కేజీ 90 కేజీల పశువుల ఎరువు, దాంతోపాటు వేపపిండి ఒక 10 కేజీలు కలిపి కనుక 15 రోజుల పాటు చెట్టు కింద ఉంచి దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే విత్తనాలు విత్తామో అలాంటి పరిస్థితుల్లో కనుక వేసుకున్నట్టయితే ఇది భూమితో పాటు అభివృద్ధి చెంది తద్వారా ఈ యొక్క వేరుకుళ్ళు తెగులు ఆశించేదానికి అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్టయితే, ముఖ్యంగా థైరామ్తో ఏంటంటే 3 గ్రాములు కేజీ విత్తనాలు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తెగులు తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా భూమిలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేయటం, దాంతోపాటుగా ఈ యొక్క ట్రైకోడర్మాను వేసుకోవటం, దాంతోపాటు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెగుల్ని అధిగమించి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి వీలుంటుంది. తెగులు సోకిన మొక్క నుంచి మంచి మొక్కలకు నీరు నివారించినట్టయితే చాలా వరకు దీని యొక్క వ్యాప్తిని అరికట్టి తద్వారా వేరే మొక్కలకు వెళ్లకుండా కాపాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ తెగుల్ని చాలా వరకు అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మొక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.